టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో ఘనంగా టీడీపీ నేత బొప్పన భవకుమార్ జన్మదిన వేడుకలు. కీసరలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం. భువనగిరి పోచంపల్లి మున్సిపాలిటీల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అన్న ఎమ్మెల్యే. రావులమ్మ తల్లి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆర్టీఓ నర్సింహులు ప్రతిజ్ఞ. మంత్రి వివేక్ కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన వంటేరు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు. బాలికల శ్రేయస్సే భవితకు మార్గం. రామ్నగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘ భవనాన్ని ప్రారంభించిన గంగుల. 5వ రోజు దీక్షలో కొనసాగుతున్న శ్రీ గణేష్. విజయవాడలో ఘనంగా టీడీపీ నేత బొప్పన భవకుమార్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. విజయవాడలో ఘనంగా టీడీపీ నేత బొప్పన భవకుమార్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే బోడ ప్రసాద్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసుతో సహా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం భవకుమార్ సేవలు మరింత అభినందనీయమని ఎంపీ కేసినేని శివనాథ్ పేర్కొన్నారు. టీడీపీ విజయంలో భవకుమార్ కృషి కీలకమన్నారు. భవిష్యత్తులో భవకుమార్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఎంపీ కేసినేని శివనాథ్ ఆకాంక్షించారు. పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న భవకుమార్ కు కీలక బాధ్యతలు అందుకోవాలని కోరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. విజ్ఞాన్ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కీసరలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని విజ్ఞాన్ కళాశాల ఆధ్వర్యంలో కీసర జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. కీసర ప్రధాన చౌరస్తా నుండి కీసర పోలీస్ స్టేషన్ వరకు బేటీ బచావో బేటీ పడావో అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీసర సిఐ ఆంజనేయులు, ఎస్ఐ లక్ష్మణ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని న్యూ వివేరా హోటల్లో మున్సిపాలిటీల ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సన్నాహక సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సన్నాహక సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి, పోచంపల్లిలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగుతుందని తెలిపారు.
తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ తల్లి జాతర మహోత్సవం కనుమ పండుగ నాడు అత్యంత వైభవంగా సాగింది. శనివారం రావులమ్మ తల్లి ఆలయం వద్ద ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ముందుగా ఆలయ కమిటీ వారు తుమ్మలపల్లి రమేష్ కి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రావులమ్మ తల్లిని దర్శించుకొని తుమ్మలపల్లి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు సుధాకర్, కిర్లంపూడి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు గంధం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. Andong na usalo. Una sola din kana. డోన్ పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆర్డీఓ నర్సింహులు సహచర ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. డోన్ పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆర్డీఓ నర్సింహులు ఆధ్వర్యంలో డోన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఆవరణలో ఆర్డీఓ నర్సింహులు మాట్లాడుతూ సిబ్బంది సహచర ఉద్యోగులతో ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించామన్నారు. స్వచ్ఛందంగా ఎన్నికలు నిర్వహించడానికి తమ వంతు కృషి చేస్తామని, భారతీయ ప్రజలందరూ కులం మతం భేదాలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, అలాగే 18 సంవత్సరాలు నిండిన యువతతో పాటు ప్రజలందరూ ఓటు వేసి మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని తెలిపారు. విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. కమిషన్ ఆఫ్ ఇండియా 1950 జనవరి 26 ఏర్పడిన తర్వాత ప్రతి జనవరి 25కు నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఇది 17వ నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముఖ్య లక్ష్యం ప్రతి భారతీయునికి 18 సంవత్సరాలు నిండిన భారతీయునికి కులం మతం ప్రాంతం వర్గాలతో ఏ విభేదం లేకుండా భారతీయ పౌరుడైతే ఖచ్చితంగా ఓటు హక్కు కల్పించడము, అదేవిధంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపి ప్రజలందరూ కూడా ఓటు హక్కు సద్వినియోగం చేసుకొని మంచి నాయకులను ఎన్నుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు నేషనల్ ఓటర్స్ డే ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను యువతకు ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువకులందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, అదేవిధంగా ఓటర్లందరూ కూడా ఎన్నికల్లో స్వచ్ఛంగా పాల్గొని ఆ ఎన్నికలను సమర్థవంతంగా జరిగే విధంగా, అదేవిధంగా సమర్థవంత నాయకులను స్వచ్ఛంగా ఎన్నుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.
తిరిగి వార్తలకు స్వాగతం. తూప్రాన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి వివేక్ కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. తూప్రాన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి వివేక్ కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఖండించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్న మాటలకు ప్రతాప్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వివేక్ వెంకటస్వామి కేసీఆర్ కంటి వెలుగులో ఇచ్చిన కళ్లద్దాలు పెట్టుకొని గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిని చూడాలన్నారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. వివేక్ వెంకటస్వామి కుటుంబం అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ గుడిసెలు వేసి కబ్జాలు చేసి లక్షల కోట్లు సంపాదించారని మండిపడ్డారు. గుడిసెల వివేక్ గారు వచ్చారు. గుడిసెల వెంకటస్వామి కొడుకు వివేక్ గారు వచ్చారు. వివేక్ గారికి తూప్రాన్కి వచ్చినప్పుడు ఏం కనిపించింది? తూప్రాన్లో ఏమైనా చూసిండో లేదో ఆయన తెలియదు. ఆయన వ్యాపారవేత్త, ఆయన పారిశ్రామికవేత్త, కొన్ని లక్షల కోట్లకు అధిపతి అయిన వాళ్ళ నాయన కాలంలో ఎక్కడ ఖాళీ భూమి ఉంటే అక్కడ గుడిసెలేసి కబ్జాలు పెట్టి సంపాదించుకున్నటువంటి మిలియనియర్ అయిన కోట్ల ఆస్తిపరుడు. కాంగ్రెస్ పార్టీ మన పార్టీలోనే ఉండే, కాంగ్రెస్లోకి మన దాంట్లోకి వచ్చిండు, మన దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయిండు. మరి ఏదేమైనప్పుడు కూడా నిన్న తూప్రాన్కి వచ్చిండు. తూప్రాన్కి వచ్చినప్పుడు కేసీఆర్ ఏం చేయలేదని మాట్లాడాడు. కేసీఆర్ ఏం చేసిండో మరి ఆయనకు కంటి వెలుగులో కంటి అద్దాలు ఇచ్చినాం. మేము ఆ అద్దాలు పెట్టుకుంటే తూప్రాన్ మొత్తం చూపిస్తాం. తూప్రాన్లో ఒక మంచి బస్టాండ్ నిర్మాణం చేసినాం. తూప్రాన్లో ఒక మన మంచి హాస్పిటల్ నిర్మాణం చేసినాం. తూప్రాన్లో వై జంక్షన్ నుంచి తూప్రాన్ హైవే వరకు 4 లైన్స్ రోడ్ ఇచ్చి డివైడర్ ఇచ్చినాం. తూప్రాన్లో ఒక మంచి మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణం చేసినాం. తూప్రాన్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేసినాం. తూప్రాన్లో గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసినాం. ఇలా అల్లాపూర్ రోడ్డు నుండి మస్జిద్ వరకు, ఆర్టీసీ బస్టాండ్ వరకు డబుల్ రోడ్ వేసుకున్నాం. అంటే తూప్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినాం. తూప్రాన్లో మంచినీళ్ళు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం. మరి కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల అధికారంలో ఉంది. ఏం చేసిండు? 70 సంవత్సరాలలో మా అక్కా చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ల మీద నీళ్లు మోసుకొని బతికిండ్రు. అదేవిధంగా ఆ రోజు కరెంటు రాక పోయి బయలకడ పండుకున్నారు. ఆ రోజు రోడ్లు లేక కంకర రోడ్ల మీద నడిచినటువంటి రోజు, మట్టి రోడ్ల మీద నడిచినటువంటి రోజు. మరి అవన్నీ కూడా మరి వివేక్ గారికి కనిపించినాయో లేదో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బ్రోకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఎక్కడ పడితే అక్కడ అవినీతికి పాల్పడేవాళ్ళు, ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తులు, ఇక్కడ అధికారం చెలాయించాలని ప్రయత్నం చేసే వ్యక్తులు. మొన్న మున్సిపాలిటీలో ఒక 6 మాసాలు వాళ్ళు పనిచేసి మున్సిపాలిటీలో ఉన్న బిల్డింగ్లన్నింటి కూడా దాదాపు 100% ట్యాక్స్ పెంచినటువంటి వ్యక్తులు. ఇవాళ మళ్ళీ ఆ 6 నెలలనే కొల్లగొట్టినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ అధికారం ఉందని చెప్పి విర్రవేగుతున్నారు. చీరలు 2 సంవత్సరాల కింద చీరలు వంచాలి. ఇప్పటికీ 2 బతుకమ్మ పండుగలు అయిపోయినాయి వాళ్ళ అధికారంలోకి వచ్చి. మరి ప్రతి పండుగకి కేసీఆర్ గారు చీరలు ఇచ్చిండ్రు. ముస్లింలు ఉంటే రంజాన్ తోఫా ఇచ్చిండ్రు. క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళకి క్రిస్టియన్ వాళ్ళకి కూడా పేదవాళ్ళు ఉంటే బట్టలు ఇచ్చిండ్రు. అంటే ఏ పండుగ జరిగినా కూడా హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా ఎవరైనా గౌరవించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా ఎలక్షన్లు రాగానే చీరలు పట్టుకొని వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఎలక్షన్లు వచ్చినాయి, ఓట్ల కోసం చీరలు తెస్తుంది తప్ప ఓట్లు వేయించుకున్నాక ఎటు పోతారు? 200 రూపాయల పింఛన్ని 2000 చేసినాం, 2000 పింఛన్ని 4000 చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఇట్లా అదేవిధంగా న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం, బొడ్లు వండితే కొనుగోలు చేసినాం. మరి తూప్రాన్ చెరువును బాగు చేసినాం. తూప్రాన్ రివర్ నిండా చైత్ర మాసంలో రివర్ నిండా నీళ్లు మత్తళ్ళు దుంకిచ్చినటువంటి పార్టీ కేసీఆర్ గారు. మరి దాన్ని వదిలిపెట్టి ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ కాళేశ్వరం మీద ఓ బకెట్ మట్టి తీయలే, కృష్ణానది మీద ఓ బకెట్ మట్టి తీయలే, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటి కూడా పండబెట్టిండు, ఎక్కడ కూడా నడవట్లేదు. అది కాకుండా ఇలా కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడుతారు. నిన్న కేటీఆర్ మీద నోటీసులు, మొన్న హరీష్ రావు మీద నోటీసులు.
కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి భారీగా సాగుతున్న చేరికలు. గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నూతి చందు, మాజీ జెడ్పీటీసీ నూతి వెంకటేష్ ఆధ్వర్యంలో తీగలగుట్టపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జంగపల్లి మల్లయ్య వారి అనుచరులు 200 మందితో కలిసి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ కార్యక్రమం వారి నివాసంలో చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని, మరి మోసపూరిత హామీలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయన్నారు. వారి విధానాలు నచ్చక తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది కేవలం బీఆర్ఎస్ పార్టీయేనని, అందులో కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన గంగుల కమలాకర్ వెంటే పనిచేయడానికి సిద్ధపడి పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో 2వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నూతి చందును భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఇటిక్యాల ప్రాథమిక పాఠశాలలో బాలికల విద్యా చైతన్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల ప్రాథమిక పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బాలికల విద్యా చైతన్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దీనా రాజలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల శ్రేయస్సే భవితకు మార్గమని, ప్రతి ఆడబిడ్డ చదివి అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఉప సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ పాఠశాలలో చిన్నారి బాలికలు భారతదేశ వీర నారీమణులు, ప్రముఖ మహిళామణుల వేషధారణలో వారి సేవలను జ్ఞప్తికి తెచ్చారని అభినందించారు. మాజీ సర్పంచ్ శేఖర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుందని, వారికి మేము తోడ్పాటుగా ఉంటామని, పాఠశాలకు సౌండ్ సిస్టమ్ మరియు షూస్, యూనిఫామ్ ఇప్పిస్తామని పేర్కొన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ మాట్లాడుతూ దాతల సహకారం ఉంటే పాఠశాల విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు స్కూల్ బ్యాండును డొనేట్ చేసిన పాఠశాల ఉపాధ్యాయుని మంజులాని గ్రామ సర్పంచ్ శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ ఐలయ్య, నాయకులు రాజలింగం, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శామయ్య, పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు. My name is Indira Gandhi. I am the first woman Prime Minister of India. My name is Jhansi Rani. I am the first lady warrior of India. My name is Kiran Bedi. I am the first IPS officer. My name is Rani Rudramma Devi. I am the first ruler of the Kakatiya Kingdom. My name is Anandi Gopal Joshi. I am the first woman doctor of India. నేను తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మని. ఐలమ్మ చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాటన వెలుగమ్మ. ఐలమ్మ చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాటన వెలుగమ్మ. మురుగు జిల్లాలో రాయపర్తిలోన కిష్టపురంలోన పుట్టింది. ఆమె కిష్టపురంలోన పుట్టింది. గురుగంట సాయి మల్లయ్యన ముద్దుకు తొరై మురిసింది. ఆమె ముద్దుకు తొరై మురిసింది. గురుగంట సాయి మల్లయ్యన ఈ ముద్దుకు తొరై మురిసింది. ఆమె ముద్దుకు తొరై మురిసింది. థ్యాంక్ యూ. సావిత్రిబాయి పూలే. I am the బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలోనే కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్న మాజీ మంత్రి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధులతో నిర్మించిన రామ్నగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘ భవనాన్ని మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నగరానికి 1600 కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి చేశామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్కు 2 రూపాయలు కూడా కేటాయించలేదని విమర్శించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్ యువతకు ఉపాధి లభించాలనే ఉద్దేశంతో మానే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టానన్నారు. ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపేయడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం మారగానే అభివృద్ధి ఆగిపోయిందని, కరీంనగర్ గడ్డి దీపంగా మారిందన్నారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రీలే నిరాహార దీక్షకు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ సంఘీభావం తెలిపారు. 5వ రోజు దీక్షలో శ్రీ గణేష్ స్పందించని కేంద్ర ప్రభుత్వం రీలే నిరాహార దీక్షకు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి వెంటనే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో గత 4 రోజులుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రీలే నిరాహార దీక్ష 5 రోజులుగా కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దీక్షా శిబిరానికి వచ్చి వారి సంఘీభావాన్ని తెలియజేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రీలే నిరాహార దీక్ష విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ విలీనం అంశాన్ని రాహుల్ గాంధీతో చర్చించి పార్లమెంటులో ప్రస్తావించి కంటోన్మెంట్ ప్రజల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు. తన దీక్షకు సంఘీభావం తెలిపి విలీనం అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తా అని కంటోన్మెంట్ ప్రజలకు హామీ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్కి ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్ మర్జర్ మూవ్మెంట్ చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు కంటోన్మెంట్ నియోజకవర్గ శాసనసభ్యుడు మన అన్న గణేష్ అన్న గారికి, అదేవిధంగా వారితో పాటు గత 5 రోజుల నుంచి ఒక దీక్షకు మద్దతు పలుకుతున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్రకాశ్ గారికి, అదేవిధంగా బోయిపల్లి మార్కెట్ చైర్మన్ అయినటువంటి ఆనంద్ బాబు గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే భాయ్ గారికి, రాజేష్ గారికి, శ్రీపాల్ భాయ్ గారికి, మరి ఈరోజు ఈ యొక్క దీక్షకు మద్దతుగా వచ్చేసిన సికింద్రాబాద్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడైన ముసీం భాయ్ గారికి, మైనారిటీ సోదరులు, మరి ఇక్కడికి వచ్చేసిన కంటోన్మెంట్ నియోజకవర్గ అమ్మలకు, చెల్లెలకు, అక్కలకు, నైనమ్మలకు, సిటీలకు, పెద్దమ్మలకు అందరికీ కూడా చేతులు జోడించిన అవసరం లేదు. ఒక చాలా ఇంపార్టెంట్ అయిన సమస్య మీద ఎన్నో సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఒక అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యకు నిజమైన కారణం ఏంటిదంటే ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు అని మనం ఈ సందర్భంగా ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఏ ఎమ్మెల్యే అయినా ఇక్కడ ఉన్న ఎవరు కూడా ఈ యొక్క సమస్య గురించి ఎవరు కూడా ప్రజల దృష్టిలో కావచ్చు, లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క ప్రయత్నం కూడా చేయలేదని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు మన ఎమ్మెల్యే అయినట్టు గణేష్ అన్న మనందరికీ తెలుసు, బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు గణేష్ అన్న మీ అందరూ కూడా ఆశీర్వదించి ఒక యువకుడు అందుబాటులో ఉంటాడు, ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పోరాటానికి ఉద్దేశంతో మీరందరూ కూడా ఆశీర్వాదించి గణేష్ అన్న ఎమ్మెల్యే చేసిన విషయంలో ఒకసారి గుర్తిస్తున్నాం. మరి ఒకసారి ఆలోచించి చూసినట్లయితే గణేష్ అన్న ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా ఎప్పుడు మీ మధ్యనే ఉండి మీ సమస్యల గురించి పోరాటం చేసిన విషయాన్ని ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అది కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న రోడ్ల సమస్య కావచ్చు, కంటోన్మెంట్ నియోజకవర్గంలో వాటర్ సమస్య కావచ్చు, కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న స్ట్రీట్ లైట్ కావచ్చు, కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎలాంటి సమస్య అయినా కూడా గణేష్ అన్న ముందుండి పోరాటం చేస్తున్నారు. నేను స్వయంగా జిల్లా అధ్యక్షుడుగా కూడా పనిచేసినప్పుడు, మొన్న నన్ను జిల్లా అధ్యక్షుడు నుంచి రిలీజ్ చేశారు. జిల్లా అధ్యక్షుడుగా పనిచేసినప్పుడు కూడా మొత్తం జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ఎక్కడైనా నిజంగా కూడా ఒక ఆర్గనైజింగ్ లేక జరుగుతుందంటే అది గణేష్ అన్న నాయకత్వంలో కంటోన్మెంట్ కూడా ఈ రోజు మనం ఆలోచించాలి, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఈ రోజు గత 5 రోజుల నుంచి ఈ యొక్క దీక్ష చేస్తున్నాం. ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మరోవైపు స్టేట్ గవర్నమెంట్ ఉంది, ఇంకొక దాని కింద మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. మనము కంటోన్మెంట్ నియోజకవర్గం వచ్చే వారికి మన సమస్య ఏమొస్తుందంటే ఈ యొక్క కంటోన్మెంట్ అనేది
ఒక సపరేట్ జోన్. ఈ జోన్ స్టేట్ రిలేటెడ్ కాదు, ఈ జోన్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ అయిన సబ్జెక్ట్. మరి అటువంటిప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే గణేష్ అంటే లోకల్ ఎమ్మెల్యేకి ఏం పవర్ ఉంటుందంటే లోకల్లో ఉన్న మున్సిపాలిటీ కమిషనర్ తో మాట్లాడవచ్చు, లోకల్లో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ తో మాట్లాడవచ్చు, లోకల్లో ఉన్న ఫండ్ తీసుకురావచ్చు, లోకల్లో ఉన్న మున్సిపల్ మినిస్టర్ తో మాట్లాడవచ్చు. నా కంటోన్మెంట్ కి మున్సిపాలిటీ నుంచి ఒక 50 కోట్లు రావాలంటే అది సెంట్రల్ గవర్నమెంట్ పోయి అడగాల్సిన అవసరం లేదు. మన స్టేట్ ప్రభుత్వంలో ఉన్న మున్సిపల్ మినిస్టర్ అనేది రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి అన్న నాకు నియోజకవర్గంలో ఒక డెవలప్మెంట్ వర్క్ కావాలి, ఈ డెవలప్మెంట్ కి 50 కోట్లు ఇవ్వాలని ఒకసారి బోర్డు అంటే చర్చించుకుంటే గణేష్ నాకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలా ప్రాబ్లం ఏడుస్తుందంటే ఈ యొక్క జోన్ కంటోన్మెంట్ జోన్ వచ్చేసే వరకు మనం ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలనుకున్నా కూడా, ఏ ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఈడున్న బోర్డు పర్మిషన్ కావాలి, లేకుంటే ఢిల్లీ నుంచి పర్మిషన్ కావాలి. ఇక పంచాయతీ ఏంటంటే మన ఇల్లు, మన వాకి, మన డెవలప్మెంట్ మనం చేసుకున్నామంటే ఓన్దో పర్మిషన్ తీసుకోవడానికి మనం ఢిల్లీ పోవాలా అని అనుకున్నాం. పోవాలా అవసరం లేదు కదా. మన ఇంట్లో పిల్లగాడు పెళ్లికి వస్తే మనం అందరం కూర్చొని పిల్లగాడు పెళ్లికి వచ్చి పెళ్లి చేయాలనుకుంటాం. అంతేగాని పక్క ఇంటి పైన అడుగుతారు మా పిల్లగాడు పెళ్లి చేయాలని అడగం కదా. అడగం కదా. అక్కడనే మన కంటోన్మెంట్ బోర్డు సమస్య వచ్చినప్పుడు ఇది మన సమస్య, మన ఇంటి సమస్య, మన అందరి సమస్య కనుక దీనికి మనమే తెచ్చుకొని దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన సందర్భంగా తెలుస్తున్నాం. మరి బోర్డు ఉంది, బోర్డు ఏమైనా పనిచేస్తుందంటే బోర్డుకే దిక్కులేదు. ఎవడో చైర్మన్ అవుతాడు, వాడు ఏడుంటాడు మనకి తెలియదు, ఏం ఫండ్ వస్తుంది తెలియదు, ఏం ఫండ్ వచ్చినా కూడా ఏడా ఖర్చు పెట్టి తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా బోర్డుకి ఫండ్ ఇస్తుంటే అట్లా కూడా ఇస్తలేదు. మరి పంచాయతీ ఎవరికి చెప్పాలి పంచాయతీ? ఈ పంచాయతీ ఎవరికి చెప్పాలంటే ఇలా గణేష్ అలా తీసుకున్న మార్గం ఏదైతే ఉందో ఇది కేవలం కంటోన్మెంట్ కాకుండా కేవలం హైదరాబాద్ లో అసెంబ్లీలో కాకుండా ఈ యొక్క వాయిస్ ని పార్లమెంట్ లో కూడా వినిపించడానికి మనం అందరం సిద్ధంగా. ఎందుకంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు సపోర్ట్ లేట్ వస్తుంది. వీటికని ఢిల్లీ వాళ్ళం మనం 3000 కిలోమీటర్లు ఉంటుంది. 3000 కిలోమీటర్లు కనెక్షన్ సపోర్ట్ వాళ్ళంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక ఈ యొక్క ఎడ్యుకేషన్ కేవలం ఇక్కడనే కాకుండా ఎప్పటి వరకు అయితే కంటోన్మెంట్ ని మున్సిపల్ కార్పొరేషన్ లో కలుపులో అప్పటి వరకు ఈ యొక్క ఎడ్యుకేషన్ కొనసాగుతూ ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిగా మేము మద్దతు ఇస్తామని కూడా ఏకలవ్య సంఘం వారు గంగా ప్రసాద్ గారు, సదానంద్ గారు, రఘునాథ్ గారు, భరత్ గారు, ప్రతాప్ గారు, నవీన్ కుమార్ గారు వీరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇంకా బయట నిలబడ్డ వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతూ ఎర్ర నవీన్ రాజు గారు, పోతురాజు శ్రీనివాస్ గారు, శేఖర్ పౌల్ గారు, సురేష్ పాస్టర్ గారు, రెవరెండ్ ప్రవీణ్ కుమార్ గారు, సువార్త సంఘం వారు, సురేష్, బ్రదర్ శ్యామ్ యాదవ్, బ్రదర్ విజయ్ కుమార్, బ్రదర్ నగేష్, బ్రదర్ బాబు, బ్రదర్ సుందర్రావు గారు, బ్రదర్ జైపాల్ గారు, బ్రదర్ వినోద్ గారు, బ్రదర్ శివ గారు, అభిలాష్ గారు, వీరికి కూడా ప్రత్యేకంగా స్వాగత సుమాంజలు తెలియజేస్తూ మరి అన్నకు సంబంధ మతాల నుంచి కులాల నుంచి అందరి మనిషి మన గణేష్ అన్న, శ్రీ గణేష్ అన్న అంటేనే మరి అందరి సర్వ మతాలని గౌరవించే జిహెచ్ఎంసీలో ఈ ప్రాంతం అభివృద్ధి అయితే. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై
పార్టీల కోసం అనువైన గార్డెన్, MLN కన్వెన్షన్లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం, మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.